నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్తో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. అలాగే ఎంతో మంది మావోయిస్టులను కూడా ఎన్కౌంటర్ చేసి చంపేస్తున్నారు. సో చాలా మంది మావోయిస్టులు ఇప్పటికీ ఇంకా అడవుల్లోనే ఉన్నారన్న సమాచారం అయితే ఉంది. అయితే అందులో కొంతమంది ఇప్పుడు ఎవరైతే హిడ్మాని ఎన్కౌంటర్ చేశారో పోలీసులు, ఆ హిడ్మా ప్లేస్ లో బర్సెదేవా అనే మరొక మావోయిస్ట్ నాయకుడిని పెట్టబోతున్నామని చెప్పేసి ఒక లేఖనైతే విడుదల చేశారు. ఆ తర్వాత ఇంకొక లేఖ విడుదల చేసి దాంట్లో మేము చర్చలకు సిద్ధమని అంటున్నారు. ఈ చర్చల కోసం మా సహచరులతో మాట్లాడి వాళ్ళతో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి లేఖ విడుదల చేశారు. అయితే ఈ లేఖలో కూడా మాకు కొంత టైం కావాలని అడుగుతున్నారు. అయితే ఈ వివరాలు మనతో మాట్లాడడానికి పౌర హక్కుల సంఘం జాతీయ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. వివరాలేంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మావోయిస్టుల లొంగుబాటు అనేది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆపరేషన్ కగార్ వల్ల చాలా మంది మావోయిస్టులు వచ్చి లొంగిపోతున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? మీడియా సంస్థలన్నీ ఆపరేషన్ కగార్ తర్వాత పార్టీ తుదమెట్టబడుతుంది, ఆ తర్వాత లొంగిపోవటం ఎక్కువైంది అని అడుగుతున్నారు. కానీ దాని కోణం ఏంటంటే, ప్రజలకు మన మీడియా సంస్థల ద్వారా వెళ్ళిపోవాల్సింది ఏంటంటే, అసలు ఆపరేషన్ కగార్ను ఎందుకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వము? ప్రజల ఆకలి తీర్చే సంక్షేమ పథకమా అది? ప్రజలకున్న సమస్యలను తీర్చే పథకమా? అది ఒక ఆదేశిక సూత్రాల్లో భాగంగా దానికి అనుబంధంగా వచ్చిన పథకమా? ఆపరేషన్ కగారు ప్రకటించాల్సిన అత్యంత అవసరం ఏమొచ్చింది కేంద్ర ప్రభుత్వానికి అనే కోణం నుంచి ప్రజలను ఆలోచించే విధంగా మీడియా సంస్థలు కొంత తన వంతుగా కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆపరేషన్ కగారు వల్ల దేశం ఒక అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటుందా? నీ వికసిత్ భారత్కు ఆపరేషన్ కగారు ఈ దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉత్పత్తి ఇతోధికంగా పెరిగిపోతుందా? ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయా? ప్రజల యొక్క ఆ పీడన, ఆ హింస, అణచివేత అంతా ప్రజలందరూ విముక్తి కావటం కోసమా? దేనికోసం ఆపరేషన్ కగార్ను? అంటే మీరు ఆపరేషన్ కగార్ని సపోర్ట్ చేయట్లేదు. మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అడవుల్లోనే ఉండి ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందితే బెటర్ అంటారు. అంటే ఈ కోణం మీరు అట్లా మాట్లాడుతుంది అలా అనిపిస్తుంది. అంటే ఈ ఆపరేషన్ కగారు అనే ఒక పథకం ఏదైతే ఉందో అది క్రూరమైన కేంద్ర ప్రభుత్వ పాలసీ విధానం. అందుకని ప్రజలందరూ ఆపరేషన్ కగార్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్క సంఘ్ పరివార్ భావజాలం ఉన్న వాళ్ళు, బీజేపీ వాళ్ళు తప్ప, ఆర్ఎస్ఎస్ సమూహాలు తప్ప ఆపరేషన్ కగార్ను మొత్తం భారత ప్రజానీకం మొత్తం దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, ఈ దేశానికి, ఈ దేశ స్వభావానికి, ప్రజల యొక్క ఆలోచన విధానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవ్వరు కూడా ఒక సమూహం మరొక సమూహం చనిపోవాలని, వాళ్ళని చంపేయాలని ఎవరు కూడా భారత స్వభావంలో అలాంటి స్వభావమే ఉండదు. అయితే ఈ ఆలోచన విధానాన్ని సమర్థించే విధంగా బీజేపీ ఇవాళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ శ్రేణులను అట్లా తయారు చేశారు. వేలాది కోట్లు దానికోసం, ఆ భావజాలాన్ని పంచటం కోసం ఖర్చు కూడా పెడుతున్నారు. సోషల్ మీడియాను తయారు చేశారు. సోషల్ మీడియాలో వేల మందిని రిక్రూట్ చేసుకొని అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారు ఆ సోషల్ మీడియా ద్వారా. అయితే వాళ్లకు ఒక భావజాలాన్ని కూడా వాళ్ళ బుర్రల్లో ఎక్కిచ్చేశారు. అందుకని వాళ్ళు సమర్థిస్తే సమర్థించవచ్చు, కానీ భారతీయులు సహజంగా ఇలాంటి మారణ హోమాన్ని, మణిపూర్లో మారణ హోమం జరుగుతున్నప్పుడు అందరూ గొంతెత్తి దానికి వ్యతిరేకంగా, అంటే ఒక ఆకస్మికమైన పరిణామాలకు, చావుకు, మరణాలకు వ్యతిరేకంగా భారత సమాజం ఉంటుంది. కానీ దీన్ని ఎవరు సమర్థనీయమైన ప్రక్రియనే కాదు అనేది మేము చెప్తాం. అయితే ఇప్పుడు ఆపరేషన్ కగార్ని ఆపేస్తే గనక మరి మావోయిస్టులు వాళ్ళు చేస్తున్న పనులను వాళ్ళు ఆపేస్తారంటారు? ఇది ఈనాటిది కాదు. మావోయిస్టు ఉద్యమ చరిత్ర
ఈనాటిది గాదు. ఒక పరిణామంతో మొదలవ్వలేదు. ఒక ఒక పరిణామంతో 50, 60 సంవత్సరాల ఒక నుంచి అయితే ఈ మావోయిస్టుల పాలన అయితే జరుగుతుంది ఒక అడవుల్లో. ప్రభుత్వ చర్యల హ్మ్, బట్టి మావోయిస్టు ఉద్యమం గానీ, మరో ఉద్యమం కానీ ఉండదు. ప్రజల సమస్యల ప్రాతిపదికన, ప్రజల సమస్యలు, వాళ్ళ గోడు ఆధారంగా ఒక ఉద్యమం అనేది బయటికొస్తుంది. అంత తప్ప అందుకని వీళ్ళు ఆపరేషన్ కగార్‌ను ఆహ్, కనుక ఆపేస్తే ఉద్యమాలను గూడా ఆపేస్తారని కాదు. ఆపరేషన్ కగార్‌ను చాలా సమర్థవంతంగానే ఎదుర్కోవటానికే వాళ్ళు సిద్ధమయ్యే వచ్చిండ్రు. ఆపరేషన్ కగార్ వల్ల వాళ్ళ ప్రాణాలు వాళ్ళే కాపాడుకోలేకపోతున్నారు. అలాంటి టైంలో ఈ ఆదివాసీ ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతారా? అదే మరి ఆపరేషన్ కగారు ఆ చుట్టువేత, ఆ మారణహోమం భయంకరమైన దృశ్యాలు కనబడుతున్నాయి కదా! దాని అవసరం ఏముంది అనేది ఇవాళ మనం ఆలోచించాల్సింది. ఆపరేషన్ కగార్‌ను ప్రకటించి దాదాపుగా 2023లో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. అంతకంటే ముందే మావోయిస్టు రహిత భారత సమాజాన్ని ఏర్పాటు చేసి, మావోయిస్టులు లేని సమాజంలో మేము పార్లమెంటు ఎలక్షన్స్ పెడతామని చెప్పి అనౌన్స్ చేశారు. అంటే 2023 కల్లా తుడిచిపెడతామని ఒక ప్రకటన చేసిండ్రు. కానీ 2023 ఆ ఎలక్షన్స్ నాటికి దాన్నేం తుడిచిపెట్టలేదు. కానీ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. అయితే 2023 నాడు ప్రకటించిన దాన్ని 2024లో ప్రారంభించారు. ఆ మారణ హోమానికి తెరదీశారు. జనవరి 1, 2024 నాడు మంగ్లీ సోడి అనే ఒక ఆదివాసీ 6 నెలల పసిపాపను భారత బలగాలు, సిఆర్‌పిఎఫ్ బలగాలు మట్టుబెట్టడంతో ఈ ఆపరేషన్ కగార్ అనే ప్రక్రియ భారతదేశంలో మొదలయ్యి ఇప్పటికీ దాదాపుగా 800 మందిని, మా లెక్క ప్రకారంగా 800 మందిని చంపేస్తే అందులో ఒక 600 మంది ఆదివాసీలు చనిపోయారు. ఒక 400 మందికి దగ్గర ఆదివాసీ మహిళలు చనిపోయారు. ఇంకా మనకు లెక్కకు లేని, మన అంకెలకు అందని అసంఖ్యాకమైన అత్యాచారాలు ఆదివాసీ మహిళలపైన జరుగుతున్నాయి. ఊర్ల మీద దాడులు చేస్తారు. దాడులు చేస్తే పరిగెత్తగలిగే వాళ్ళు పరిగెత్తారు. ఇంకా మిగిలిన వాళ్ళు కేవలం మహిళలు, వృద్ధులు మాత్రమే మిగులుతారు. అయితే ఈ మహిళల పైన బడి వాళ్ళ ఇష్టారాజ్యం, అది ఒక కారడవి. అడిగే దిక్కు లేదు, ప్రశ్నించే గొంతు లేదు. కనుక ఇష్టారాజ్యంగా మహిళల మీద బడి అత్యాచారాలు చేస్తున్నారు. ఇవి మన స్టాటిస్టిక్స్‌కు అందని అంశాలు. వాళ్ళను వాళ్ళు మీరు అడిగినట్టుగా వాళ్ళను వాళ్ళు రక్షించుకోలేకపోవటం, వాళ్ళనే రక్షించుకోలేని వాళ్ళు ఆదివాసులను ఎట్లా రక్షిస్తారు? అసలు బేసికల్‌గా ఆదివాసీలను రక్షించాల్సిన బాధ్యత, వాళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత, వాళ్ళను ఒక క్షేమము, వాళ్ళ సంక్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది? భారత పాలకుల పైన ఉంటుంది. ప్రతిగా వీళ్ళెళ్ళి ఉద్యమాలు వెళ్ళి వాళ్ళకు అండగా నిలిచి, వాళ్ళకొక జీవన విధానాన్ని చూపించి, వాళ్ళకు వ్యవసాయం ఎట్లా చేయాలో నేర్పించి, చెరువులు కట్టిపిచ్చి, కుంటలు కట్టిపిచ్చి, పిల్లల కోసం వాళ్ళు స్కూళ్ళు ఓపెన్ చేయించి, వాళ్ళకు చదువులు చెప్పించి, వాళ్ళకు హాస్టల్స్ పెట్టించి, ఇంత వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అటు మావోయిస్టులను చంపాలని చూస్తున్నాయి. ఇటు ఆదివాసీలను చంపేస్తున్నారు. అయితే మరి ఈ ఈ అభివృద్ధి అంతా దీన్ని మీరు చేయాల్సిన బాధ్యత ఉండదా? అసలు చంపటానికి పూనుకోవటం ఏంటి? భారత ప్రభుత్వం ఎట్లాగూ స్టేట్ ఈజ్ వెరీ మైటీ. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. స్టేట్ దగ్గర సైన్యం ఉంటుంది. బలగాలుంటాయి. ఆర్థికంగా గట్టిగా ఉన్న ఇప్పుడు ఆ ఆదివాసీలు ఎంతటోళ్ళు పాపం. ఆదివాసీలకు అండగా నిలిచిన మావోయిస్టులు, ఆ ఉద్యమాలు, ఆ నక్సలైట్ ఉద్యమాలు ఒక్క మావోయిస్టులే కాదు, చాలా పార్టీలు అడవిలో ఉన్నాయి. ఆ పార్టీలన్నీ ఎంతటివి? వాళ్ళ మీద
యుద్ధం ప్రకటించటం ఏంది? ఏకంగా యుద్ధం ప్రకటించి ఎక్కడో సరిహద్దుల్లో ఉండాల్సిన వాళ్ళ పేర్లే భారత సరిహద్దు బలగాలు. ఇండో టిబెటన్ ఫోర్సెస్ అవి. అక్కడ వాళ్ళు ఎందుకు మోహరించారు? అది అంతర్జాతీయ సమస్యనా? మావోయిస్టు సమస్య? అంతర్జాతీయ సమస్యనా? అది వేరే దేశస్తులా వాళ్ళు? మావోయిస్టులు గానీ, లేపోతే ఆదివాసీలు గానీ, ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు గారా? వాళ్ళ మీద భారత ప్రభుత్వం యుద్ధం చేయటం ఏంది? మీరు మీడియా అంతా ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే, యుద్ధ శకటాలు అంటే ఎక్కడో కనబడాల్సిన యుద్ధ శకటాలు ఆదివాసీ ప్రాంతాల్లో కనబడుతుంటాయి. ఎక్కడో సరిహద్దుల్లో ఉండాల్సిన భారత బలగాలు, సరిహద్దు రక్షణ దళాలన్నీ ఛత్తీస్‌గఢ్‌లో ఉంటాయి, బీహార్‌లో ఉంటాయి, అస్సాంలో ఉంటాయి. అంటే ఈ దండకారణ్యం అనేది భారతదేశ సరిహద్దా? ఇవాళ మనం భారత సమాజం, పౌర సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కడో హ్మ్, సరిహద్దును కాపాడటానికి రిక్రూట్ చేసుకున్న ఆ బలగాలు దండకారణ్యంలో ఎందుకు మోహరించబడ్డాయి? ఇవాళ కాదు, కొన్ని ఏళ్ల నుంచి అక్కడ క్యాంపులు, దండకారణ్యంలో దాదాపుగా 650 క్యాంపులున్నాయి. 650 క్యాంపులు కొన్ని ఏళ్లుగా ఉంటే, మన చట్టాలు ఉన్నాయి గదా! మనం చట్టాలు తయారు చేసుకున్నాం గదా! ఆదివాసీలకు ఆదివాసీ ప్రత్యేక రక్షణ చట్టాలను ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆ చట్టాలు ఏమైతుంది? ఆ పెసా చట్టం ఏం చెప్తుంది? గ్రామ సభ తీర్మానం లేకుండా ఆదివాసేతరులు, ఆదివాసులు నివసించే ప్రాంతాలకు రాకూడదని స్పష్టంగా ఉంది. 170 యాక్ట్ ఏమైంది? అటవీ హక్కుల చట్టాలు ఏమవుతున్నాయి? వాళ్ళ అనుమతి లేకుండా పర్మనెంట్‌గా అక్కడ వాళ్ళ నివాసాలు ఏర్పాటు చేసుకొని లక్షల సైన్యం ఉంటుంది. అంటే దాదాపుగా ఒక అంచనా ప్రకారంగా 7 లక్షల సైన్యం ఒక దండకారణ్యంలో మోహరించబడుతుందంటే, ప్రజలు ఎంత తీవ్రంగా దీన్ని ఆలోచించాలి అంటే, ఏమవుతుంది భారతదేశంలో? ప్రజలను ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో పడేసిండ్రు. జీవన్ మరణ సమస్య, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టుగా తయారు చేసేసిండ్రు. బ్రతకటమే కష్టంగా తయారు చేసిండ్రు. ఇంకా పక్కవాడిని గురించి ఆలోచించని విధంగా తయారు చేసిండ్రు. సామ్రాజ్యవాదం అనేది, పెట్టుబడిదారు విధానం అనేది మనిషిని ఐసోలేట్ చేస్తుంది, ఒంటరి చేస్తుంది, ఒక్కడిని చేస్తుంది. ఇంకొక మనిషిని ప్రేమించే విధంగా ఒక ఆదర్శాలు అనేది లేకుండా చేస్తుంది. పక్క ఫ్లాట్‌లో ఏమవుతుందో ఈ ఈ ఫ్లాటోడికి తెలియకుండా ఇది ఒక సామ్రాజ్యవాద సంస్కృతి, దాని యొక్క స్వభావం, దాని లక్షణము మనిషిని ఇండివిజువలైజ్ చేస్తుంది. మరో తీవ్రమైన లక్షణం ఏంటంటే, ఇట్ క్రిమినలైజెస్ ది మూవ్‌మెంట్స్, ఉద్యమాలను నేరపూరితం చేస్తుంది. గొంతులను నొక్కేస్తుంది. మూడోదేంటంటే, ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే భిన్నాభిప్రాయం వ్యక్తపరుస్తారో, ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడతారో, వాళ్ళ మీద ఈ అప్రజాస్వామిక చట్టాలు తీసుకొచ్చిండ్రు. నల్ల చట్టాలు, యూఏపీఏ లాంటి చట్టాలు తీసుకొచ్చిండ్రు. అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని అది తీసుకొచ్చింది. సరే, అది తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ దాన్ని సీరియస్‌గా పట్టించుకొని అమలుపరుస్తున్నది మాత్రం ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మాట్లాడిన వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లని చెబుతుంది. అర్బన్ నక్సలైట్లేంది? ఇంకెవ్వరు ప్రశ్నించొద్దా? ఇంకా భిన్న స్వరం ఉండటానికే లేదా? మీరు చెప్తుంటారు ఒకే మతం, ఒకే దేశం, ఒకే రాజకీయం, ఒకే నాయకుడు, ఒకే పార్టీ. ఆ పార్టీ నేనే ఉండాలా, ఆ నాయకుడిని నేనే ఉండాలంటే, ఇది భిన్న సంస్కృతులు, భిన్న ఆలోచనలు, భిన్న స్వరాలు గల సాంస్కృతికంగానే ఈ దేశం ఒక్క దేశం కాదు. రకరకాల భాషలు ఉన్న దేశం. నువ్వు ఒక్కడే ఉండాలంటే ఎట్లవుతుంది? అది కాదు కదా! ప్రజాస్వామిక దేశంలో పలు రకాల స్వరాలు వినబడుతుంటే దాన్ని ఓపికతో, సంయమనంతో అందులో వచ్చిన ప్రజాస్వామిక ఆకాంక్ష ఏదైతే ఉంటుందో, ఆ ఆకాంక్ష ఏంటి అనేది పరిగణలోకి తీసుకుంటేనే అది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం యొక్క పాలనా కర్తవ్యం అవుతుంది. కానీ అట్లా కాకుండా ఉద్యమం చేశారు గనక, మాకు అగెనిస్ట్‌గా పోరాడుతున్నారు గనక, ఇక మేము వాళ్ళని చంపేస్తాం. మా బీజేపీకి ఒక ఫిలాసఫీ ఉంటది. ఇంక క్రిస్టియన్స్ ఉండొద్దు, మైనారిటీస్ ఎవరు ఉండొద్దు, ఇక ముస్లిమ్స్ ఉండొద్దు. కనుక ఒక్కొక్కరిని వరుసబెట్టి వేసుకుంటూ పోతుంది. ఇప్పుడు ప్రజలకు
పౌర హక్కుల సంఘం అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఒక మరణం, ఒక అసహజ మరణం, ఒక మారణ హోమం జరుగుతున్నప్పుడు ప్రజల స్పందన ఇతోధికంగా రావాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ మేధావులు గానీ, పౌర సమాజం కానీ మౌనం పాటించటానికి, మౌనంగా ఉండటానికి ఏమాత్రం అవకాశాలు లేవు. మాట్లాడాలి, గొంతెత్తి మాట్లాడాలి. చాలా సందర్భాల్లో మనం చూస్తా ఉన్నాం. రిటైర్డ్ జడ్జెస్ కూడా సమస్యల మీద, చాలా సమస్యల మీద ఓపెన్ లెటర్ ప్రభుత్వానికి రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా రాశారు. ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరు అనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకని ప్రభుత్వాలు చేస్తున్న తీసుకొస్తున్న పాలసీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. గొంతెత్తకపోవటానికి కావలసినంత స్పందన, వ్యతిరేకత రాకపోవటానికి మనం విశ్లేషించుకుంటే మనకు ఓ 2 కారణాలు కనబడతాయి. ఒకటి, ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక కులం అనేది రాజ్యం ఏలుతుంది. ఇక పక్కోడికైతే మాకెందుకు, వాడు మా కులం కాదు కదా అంటే ప్రజలను రకరకాల విభజనలు, డివిజన్లు తీసుకొచ్చి అట్లా ఒక అనైక్యత తయారు చేసి పరిపాలిస్తూ ఉన్నారు. రెండోది, తీవ్రమైన నిర్బంధం, కదలటానికి లేదు. అసలు మనం ఇంకా లోతులకు వెళ్తే బా భారత ప్రతిపక్ష పార్టీలను ఎంత నిర్వీర్యం చేశారు, ఎంతవరకు పోయినరు. అర్బన్ నక్సలైట్ అనే పదము ఉద్యమాలు చేస్తున్న మమ్మల్ని అంటే కాదు, పాలక వర్గంలో భాగమైన కాంగ్రెస్ పార్టీని కూడా, రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అనే స్థితికి వెళ్ళిపోతే ఇంకా ఇంతటి తీవ్ర నిర్బంధాన్ని అమలు పరిస్తే ఇంక ఏ గొంతు ఉండకూడదు, ప్రత్యామ్నాయ ఉద్యమం ఉండకూడదు అని తీవ్రంగా అణిచివేస్తున్న ఈ క్రమంలో, అందుకని మనకు ఎంత స్పందన రావాలో అంత స్పందన పౌర సమాజం నుంచి కానీ, లేదా విశ్రాంత న్యాయమూర్తుల నుంచి కానీ ఈ అంశం మీద రాకుండా పోతుంది. కానీ జాగ్రత్త పడాల్సింది ఏంటి అంటే, ఆ నిర్బంధం మేము 53 సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం ముక్త కంఠంతో ప్రజలకు విన్నవించుకుంటున్న అంశం ఏంటంటే, ఒక్కసారి ప్రభుత్వం కనుక హింస మొదలు పెడితే, ప్రభుత్వానికి హింసకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల సమస్యలను తీర్చటం చేతగానప్పుడు ప్రభుత్వం తన నిజరూపాన్ని చూపెడుతుందో ఆ నిజరూపమే హింస. అంటే సమాజంలో ఏ ప్రభుత్వాలైనా సరే హింస ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఉద్యమాల వల్ల హింస ప్రారంభం కాదు. ఆ ప్రారంభం అనేది ప్రభుత్వం నుంచి ఒక్కసారి ప్రభుత్వ లోపాల వల్లే జరుగుతున్నాయి అంటారు. ప్రభుత్వాలే ప్రజల సమస్యలు తీర్చలేక, మీరు అన్నట్టుగా ప్రభుత్వాల లోపాలను ముసుగేసుకోవటం కోసం, కప్పిపుచ్చుకోవటం కోసం ప్రజలను ఎట్లా పాలించాలి, బెదిరించి పాలించాలి, తుపాకీ పెట్టి పాలించాలి. కనుక హింస ప్రయోగం అనేది పాలక వర్గాల నుంచే ప్రారంభమవుతుంది. ప్రజల నుంచి వచ్చేది తమను తాము రక్షించుకోవటం కోసం, ప్రతిగా దాన్ని ఎదుర్కోవటం కోసం ప్రజలు అనివార్యంగా వాళ్ళ చేతుల్లోకి వచ్చి పడితే ఆయుధం వచ్చి పడుతుంది. కానీ ప్రజాస్వామ్యం బద్ధంగానే అదే గాంధీ మార్గంలోనే ఉద్యమాలు, ఏ ఉద్యమ చరిత్ర చూసుకో, ఎట్లా మనం అనాలసిస్ చేసుకున్నా కానీ చరిత్రలోకి తొంగి చూస్తే ప్రజలు ఏకంగా ఒక్కసారిగా ప్రజల ఆకాంక్షలు పక్కకెట్టి తమని తాము చంపుకోవాలని, ప్రతి ఒక్కరికి తన ప్రాణం మీద ప్రీతి ఉంటుంది, చంపుకోవాలని ఎవ్వరు కూడా ఉద్యమంలోకి దూకరు. అది కనుక ప్రజాస్వామ్య బద్ధంగా చేస్తున్నప్పుడు మాత్రమే అనివార్యమైన పరిస్థితుల్లో ఆ రకమైన తిరుగుబాట్లకు పూనుకుంటారు. అందుకని ఐక్యరాజ్య సమితి కూడా ఏం చెప్పిందంటే, మానవ హక్కుల ప్రకటన చేసినప్పుడు ప్రజలు అనివార్యంగా చిట్ట చివరి ప్రయత్నంగా మాత్రమే తిరుగుబాటు, ఇంకా ఏ రకమైన మార్గాల ద్వారా తమ సమస్యలను తీర్చుకోవటం అనే మార్గాలు మూసుకుపోయిన సందర్భంలో మాత్రమే తిరుగుబాటు కాదు, నిరాయుధంగానా సాయుధంగానా అనే దానికి పూనుకుంటారు తప్ప, ప్రజలు ఉద్యమం మొదలుపెట్టిన మొట్టమొదటి మెట్టులోనే ఏ ఉద్యమం కూడా సాయుధంగా సాగదు. అయితే సాయుధంగా ఉందా, నిరాయుధంగా ఉందా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా, ఏ రకంగా వచ్చినా కానీ పాలకుల యొక్క దృక్పథం ఎట్లా ఉండాలనేది వాళ్ళ ప్రశ్న.
ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల చేత నువ్వు ఎన్నుకోబడినప్పుడు నీవు ఎంత పారదర్శకంగా, ఎంత బాధ్యతాయుతంగా ప్రజలకు కట్టుబడి ఉండాలి అనేది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వానికి కూడా ఏ రాజ్యాంగం నువ్వు అణిచివేయాలి, తుపాకులతో సమాధానం చెప్పాలి, తూటాలతో సమాధానం చెప్పాలని ఏ రాజ్యాంగం కూడా చెప్పదు. రాజ్యాంగాన్ని అతిక్రమించిన ప్రభుత్వాలే, చట్టాలను అతిక్రమిస్తున్న ప్రభుత్వాలే, ప్రజాస్వామ్యానికి విలువనివ్వని ప్రభుత్వాలు మాత్రమే ఏకంగా తూటాలెత్తి వాటితో సమాధానాలు చెప్తాయి. తూటాలే సమస్యను పరిష్కరించాలనుకుంటే మనం ఇన్ని చట్టాలు తయారు చేసుకున్నాం కదా, అవి ఎంత నిర్వీర్యం అయిపోతుంది. మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థనే అపహాస్యం చేస్తున్నారు. ప్రజలను మొత్తం విస్తుగొల్పే విధంగా ప్రజల ఆకాంక్షలను మీరు బేఖాతరు చేస్తున్నారు. ప్రజలను అవమానపరుస్తున్నారు కదా. ఇట్లాంటి మారణ హోమానికి తెరలేపి మీరు అనుకోవచ్చు, మార్చి చివరి నాటికల్లా, వచ్చే సంవత్సరం మార్చి చివరి నాటికల్లా మావోయిస్టు మీరు అన్నట్టు ప్రకారంగానే మావోయిస్టులు లేకుండా చేస్తారేమో. లేకుండా చేయటం ఏంటంటే చంపేయటమేగా. అడవి మొత్తం రక్తం ప్రవహిస్తుందిగా ఇవాళ. ఆ ఆ ఆకులోంచి రక్త బొట్లు బొలబల బొలబల రక్త బొట్లు కారుతున్నాయి కదా. ఎవరు హర్షిస్తారు ఆ దృశ్యాలను? చంపేశారు. నేను చెప్పినట్టుగా అది బలమైంది కనుక రాజ్యం చిన్న సమూహాలను, ఆ ప్రజలను అక్కడి నుంచి విస్థాపనకు గురి చేస్తారు. ఇదిగో ఈ రిజల్ట్ వచ్చేసింది, ఇప్పటికే రిజల్ట్ వచ్చేసింది. ఎప్పుడైతే మీరన్న హిడ్మాను చంపేశారో 18వ తారీఖు నాడు, ఇక పూర్తి బలం వచ్చేసింది భారత ప్రభుత్వానికి. అయితే హిడ్మాని ఎన్కౌంటర్ చేసి చంపేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలా మావోయిస్టులని స్టాక్గా పెట్టుకొని తర్వాత ఈ బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఎన్కౌంటర్లు అన్నీ బూటకమైన ఎన్కౌంటర్లేగా. అసలు ఎన్కౌంటరు రాజ్యాన్ని ప్రజల ముందు ఉంచింది కదా బీజేపీ ప్రభుత్వం. ఎన్కౌంటర్ న్యాయాన్ని ముందు ఉంచుతుందిగా, ఇదే న్యాయం అని చెప్తుందిగా. వేలాది బలగాలను మోహరిస్తుంది. అసలు మోహరించింది బేసికల్గా మనం ఆలోచించాలంటే ఎందుకు మోహరిస్తున్నారు? ఎవరైనా నిందితులు ఉంటే, ఎవరైనా నేరారోపణ మోపబడిన వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టండి అని చెప్తున్నారా? నువ్వు పంపిందే చంపటానికిగా. చంపటం కోసం వాళ్ళకు అత్యాధునికమైన ఆయుధాలు ఇచ్చి, అన్ఆడిటెడ్ ఫండ్స్ ఇచ్చి, ఓ అకౌంట్ లేదు, ఒక ఆడిట్ లేదు, మొత్తం ప్రజాధనాన్ని ప్రజలు చెమటోర్చి సంపాదించిన సంపదనంతా మావోయిస్టులను చంపటం కోసం వెచ్చిస్తే, ఇవాళ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించారో మీరు బాహాటంగా, ఓపెన్గా, బహిరంగంగా ప్రకటించండి. అన్ని కోట్లు ఖర్చు పెడితే, ప్రజల సంక్షేమం కోసం కనుక ఖర్చు పెడితే, ఇప్పటికీ రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి. అసలు ఆదివాసీ గ్రామాల్లోనైతే ఇప్పటికీ కరెంట్ ఉండదు. రాత్రిపూట కన్ను మూసి కన్ను తెరిస్తే కారు చీకటి ఉంటుంది. రోడ్లు ఉండవు, స్కూళ్ళు ఉండవు, ఆరోగ్యాలు ఉండవు, ఏమీ ఉండదు, తిండి ఉండదు. ఈ పీడిఎస్ ద్వారా పోయే బియ్యము, ఇలాంటి ప్రభుత్వం నుంచి చేరే సంక్షేమం కోసం ఏ బెనిఫిట్ కూడా వాళ్ళకి అందదు. అందని గ్రామాలు ఉన్నాయి. అడవిలో ఉన్న గ్రామాలు అట్లుంటే, మైదానంలో ఉన్న ప్రాంతాలు సైతం ఇవాళ ఏ సౌకర్యానికి నోచుకొని గ్రామాలు చాలా ఉన్నాయి. ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఆర్థిక అసమానతల మీద అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, ఒక స్టడీ చేశారు. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ఉన్న దేశం ఎన్ని ఉన్నాయని చూస్తే భారతదేశం మొట్టమొదటి నెంబర్గా మెలుగుతుంది. ఏ దేశం మహిళలకు ప్రమాదకరం అంటే భారతదేశం అత్యంత ప్రమాదకరం మహిళల ఉనికికి అని ఈ అధ్యయనాలన్నీ చెబుతా ఉన్నాయి. భారతదేశంలో ఏ దేశంలో ఆర్థిక అసమానతలు బహిరంగంగా కనబడతాయంటే భారతదేశంలో ఆర్థిక అసమానతలు కనబడతాయి. కనుకనే ఇదిగో కూటికి లేని వాళ్ళు ఇవాళ మీరు హైదరాబాద్లో చూడండి, అక్కడక్కడ అడ్డాలల్లో మహిళలు, కాళ్ళకు చెప్పులు లేని మహిళలు, తలకింత నూనె లేని మహిళలు ఎంతోమంది ఎవరొచ్చి ఇవాళ కూలికి పిలుచుకపోతారా అని
కనబడుతుంటారు. మీరు వీధుల్లోకి వెళ్తే ఇంకా వెంట్రుకలు కొనుక్కోపోవడానికి మహిళలు కాలినడక నడుచుకుంటూ వస్తారు. ఇది ఉన్నంత వరకు. ఇది మీకు కళ్ళకు కనబడదా? నీవు ఆకాశంలో పరిశోధన చేస్తా అంటావు. 2045 కల్లా 5 ట్రిలియన్ ఎకానమీ అంటావు. 5 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తావేమో కానీ, ఒక అట్టడుగున ఉన్న ఇప్పుడు నేను చెప్పిన ఒక మహిళ జీవన విధానాన్ని, ఒక ప్రామాణికమైన జీవనం భారతీయులు గడిపే విధంగా అంటే నీవు అభివృద్ధిని ఎట్లా చూస్తావు? ఒక మనిషిని ఒక మనిషిగా నిలబెడితే, ఒక ఆత్మగౌరవంతో బ్రతకగలిగితే, ఒక మనిషి నిండైన జీవితాన్ని గడిపితే, ఒక భారత పౌరుడు ఓట్లేయండి, ఓట్లేయండి, ప్రజాస్వామ్యంలో పాల్గొనండి అంటారు కదా! నీకు ఓటేసి నిన్ను గద్దె మీద కూర్చోబెట్టే అత్యంత సాధారణమైన ఆ మనిషి ఏం జీవితం గడుపుతున్నాడో, ఎటువంటి జీవితం గడుపుతున్నాడో అందులోంచి మార్చేసి, ఆ దరిద్రం నుంచి, ఆకలి నుంచి, నిండైన బట్ట లేకపోవటం, ఇల్లు లేకపోవటం, ఆరోగ్యాలు బాగలేకపోవటం, వీటి నుంచి బయటపడేసి బాగుపరిస్తే మాత్రమే అది అభివృద్ధి. కానీ నీవు 5 ట్రిలియన్ చేయటం, 6 ట్రిలియన్ చేయటం, జపాన్ని వెనక్కి లాగి 3వ ప్లేస్‌లోకి నీవు వెళ్తావు కానీ అది అభివృద్ధి కాదు. నువ్వు చేస్తున్న అభివృద్ధి అంతా కేవలం ఏళ్ల మీద లెక్కబెట్టి ఆ పీడికెడు పెట్టుబడిదారులకు మాత్రమే. నిజానికి భారత పాలకులు సామ్రాజ్యవాదుల చేతిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మలయ్యారు. వాళ్ళు అభివృద్ధి నమూనా ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన అభివృద్ధి నమూనా ప్రకారంగా నీవు అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. కానీ మనం చెప్పేది ఏంటంటే, ఆ మోడల్, డెవలప్మెంట్ మోడల్ ఏదైతే ఉందో అది ప్రజల కష్టాలు, కన్నీరును తీర్చే డెవలప్మెంట్ మోడల్ కాదది. కేవలం కొద్ది మందికి మాత్రమే. ఒక అధ్యయనం చెప్తుంది 10% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ లివ్ లైక్ అమెరికన్ లైఫ్ స్టైల్. చూడండి, అంటే ఒక 10% మంది ప్రజలు మాత్రమే. 1% భారత ప్రజల దగ్గర 70% భారత సంపద ప్రోగుబడి ఉంది. ఇదేం పాలన? ఎన్ని సంవత్సరాలు ఈ దరిద్రంలో, ఎన్ని సంవత్సరాలు ఈ బ్రతుకులో కొట్టుమిట్టాడాలి భారత ప్రజానీకం? 70%, 80% ప్రజలు. 80 కోట్ల ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నాను అంటున్నావు. అంటే 80 సంవత్సరాలు అయినా కానీ, స్వాతంత్రం వచ్చి 80 కోట్ల మందికి నీవు ఉచిత బియ్యం ఇస్తున్నానంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూవ్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ఎలివేటింగ్ ది పీపుల్ ఫ్రమ్ దేర్ పావర్టీ. మీరే చెప్పుకుంటున్నారు నువ్వేమీ చేయలేదని. కనుక ఆ బలగాలను వాళ్ళ కోసం మీరు ఎట్లాగూ చేయలేరు కనుక వాళ్ళను కాస్తో కూస్తో మనుషులుగా నిలబెడదామని తలంచిన వాళ్ళు, చైతన్యవంతులు, లేదా మేము ఈ సమస్యల నుంచి ఇంకా ఈ జీవితం ఎన్నాళ్ళు, మేము ఈ జీవితంలోంచి బయటపడాలని తలంచిన సమూహాలు అందరు కలిసి ఉద్యమిస్తుంటే వాళ్ళ మీద తుపాకులు ఎత్తి కాల్చి ఒక ఒక బూడిద తయారు చేయాలి అనుకున్నారు. కానీ వాళ్ళను చంపటం కోసం వెచ్చించిన, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వాళ్ళను చంపటం కోసం వెచ్చించిన ఆ ప్రజాధనం ఏదైతే ఉందో ఆ ప్రజాధనాన్ని ఈ ప్రజలను దరిద్ర నిర్మూలన కోసం కనుక వెచ్చిస్తే దేశం ఎంత బాగుపడేది. అంటే అభివృద్ధి నమూనాను అట్లా మార్చుకునేంత వరకు కేవలం ఇవాళ హిడ్మా చనిపోతే 4-5 రోజుల కల్లా లాయిడ్ కంపెనీ చెట్లు నరికేస్తుంది. అక్కడ ఆదివాసీలు ఇప్పుడు కొంత చదువుకుంటున్నారు. అది కూడా మావోయిస్టుల వల్లనే చదువుకుంటున్నారు. వాళ్ళే స్కూల్ పెట్టిండ్రు, వాళ్ళే హాస్టల్ పెట్టిండ్రు. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కొంత తెలిపరులు వీడియోలు తీసి మనకు పెడుతున్నారు. మీరు గమనించి ఉంటారు, సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయి. భయంకరంగా చెట్ల నరికివేత జరుగుతూ ఉంది. మే 21 నాడు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్కౌంటర్లు చంపేస్తే మే 22 నాడే గడ్చిరోల్లో ఉన్న 2300 హెక్టార్ల భూమిని ఆదానికి, అంబానికి అప్పజెప్పేశారు. అంటే ఎవరైతే అడ్డుపడుతున్నారో, ఎవరైతే ఈ భారతదేశ సంపదను కాపాడుకుందామని, ఆ సంపదను వారసత్వంగా వచ్చే తరాలకు అందజేద్దామని
ఈ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదని ఎవరైతే తలంపుతో ముందుకొస్తున్నారో వాళ్ళను చంపుతుంది. ఆయనను మే 21 నాడు చంపింది. నవంబర్ 18 నాడు హిడ్మాను చంపింది. వాళ్ళు ప్రజల ఇప్పుడు హిడ్మాను చిత్రీకరణ చేసింది ప్రభుత్వం. నంబాల కేశవరావును చిత్రీకరణ అసలు నక్సలైట్లు అంటేనే వీళ్ళు చెడ్డవాళ్ళు అని ఒక ప్రచారం చేసిందేమో కానీ వాళ్ళు ప్రజలకు అత్యంత ప్రియతమ నాయకులు. 80 కోట్ల పేద వర్గాలు అందరూ ఆరాధించే నాయకులు. వాళ్ళని చంపిన తర్వాత ఇవాళ ప్రజలకు అప్పీల్ చేస్తున్నదంటే వాళ్ళని చంపిన తదనంతరమే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇవాళ 18 తారీఖు ఆయన చనిపోతే 21, 22, 23 తారీఖుల నుంచి చెట్ల నరికివేత మొదలుపెట్టింది లాయడ్ కంపెనీ. వేదాంత కానీ, లాయడ్ కంపెనీ కానీ, ఆదాని కానీ, అంబానీ కానీ, హస్దేవ్ అడవులు అని ఉన్నాయి. ఇవాళ సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే మనం హైదరాబాద్లో ఉండి ఆక్సిజన్ పీలుస్తున్నామంటే ఈ దేశానికి గుండెకాయ లాంటిది దండకారణ్యం. ఈ దేశ ప్రజలను బ్రతికిస్తున్నది దండకారణ్యం, చెట్లు చేమలు, దండకారణ్యం అడవులు మనకు ఆక్సిజన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి మనల్ని బ్రతికేటట్టుగా చేస్తున్నారు. ఎంత విషాదకరం, గుండెలు తరుక్కుపోయే విధంగా ఆ వీడియోలు మనకు కనబడుతున్నాయి. చెట్లు నరికేస్తున్నారు. అసలు ఆ చెట్లను, పచ్చని చెట్లను ఏందో ప్రచారం కోసం స్వచ్ఛ భారత్ అంటారు, ఫోటోలు దిగుతారు, పోజులు పెడతారు. ప్రచారం కోసం హరితహారం అంటారు. 30% ఒక భూభాగంలో 30% అడవి ఉండాలంటారు. ఉన్న అడవిని నరికేయటమే అనేది ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ఉన్న అడవిని, దండకారణ్యాన్ని మనం శూన్యం చేసిన తర్వాత నల్లమల అడవిని బూడిద చేసి డీబ్రీస్ లాంటి కంపెనీలకు అమ్మిన తర్వాత ఒక్క దండకారణ్యంలో 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు ఉన్నాయండి. ఎందుకోసం ఉన్నాయి? ఆ భూగర్భంలో అబ్రకం ఉందంట, ఏమేమో 29 రకాల ఖనిజ సంపద ఉంది. అంటే ఆ అత్యంత విలువైన ఖనిజ సంపదను ఆ భూమిలో అడుగు భాగంలో భూగర్భంలో ఉంటే ఆ భూమి, ఆ అడవి గర్భాన్ని కోసి దాన్ని వెలికి తీసి ఏం చేస్తారు? ఇంత విధ్వంసం చేసి ఎంత విధ్వంసం అవుతుంది ఆ వెలికి తీసే క్రమంలో? ఎంత విధ్వంసం అవుతుంది? ఎన్ని లక్షల చెట్లు నరికేయాలి? ఎంత దుమ్ము ధూళి, పర్యావరణం ఏమవుతుంది? అడవులు ఏమవుతుంటాయి, కొండలు ఏమవుతుంటాయి, పర్యావరణం ఏమవుతుంది? ఈ సంపద అంతా ఎటుపోతుంది? తీసిన తర్వాత భారతదేశంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారంగా డెవలప్మెంట్, ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పే విధంగా భూగర్భంలోంచి ఖనిజ సంపద తీయాలంటే మనకు భారత ప్రభుత్వంలోనే సంస్థలు ఉంటాయి, అవి చేపట్టాలి. వాటికి బదులు ఆదానీలు, అంబానీలు వాళ్ళ చేతిలో సంపదంతా ఊడ్చి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళేం చేస్తున్నారు? లక్షల కోట్లకు ఇతర దేశాలకు అమ్ముకొని వాళ్ళ సంపద పెంచుకుంటున్నారు. ఒక్క కరోనాలో అంబానీ ఆస్తి ఎంత పెరిగిందో తెలుసా మీకు? 700 టైమ్స్ పెరిగింది. ఎంత విచిత్రం ఇది! కరోనా పీరియడ్లో ప్రజలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఒకవైపు సంపద 700 టైమ్స్ పెరిగిపోతే ప్రజలారా భయంకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ దేశంలో. బ్రతకటానికి మరింత ఒక గౌరవప్రదమైన జీవితం గడిపే ఒక రైతు ఇవాళ ఆ సామ్రాజ్యవాదం కంపెనీలు నెలకొల్పే కంపెనీల దగ్గర ఒక వాచ్మెన్గా, ఒక సెక్యూరిటీగా, ఒక అమ్మ ఊడ్చే అమ్మగా, అన్నం పెట్టే ఆ వనిత ఇంత తప్ప ఇట్లా తయారు చేసుకోదలుచుకున్నది ఈ భారత ప్రభుత్వం. మొత్తం సంపద అంతా తీసి మనం ఊరికే అనటం కాదు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, గణాంకాలు చెప్తున్నాయి. 1% మంది ప్రజల దగ్గర ఎంత 70% సంపద పోగుబడుతుంది అంటే ఇప్పటికీ నీ పాలసీ విధానాలు ఈనాటి వరకు అట్లే కొనసాగుతున్నాయి అంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు, ఎవరి కోసం ఏర్పడుతున్నాయి ఈ ప్రభుత్వాలు?
ఆ ప్రభుత్వ పాలసీ విధానాలు ఎవరి అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయి అనేది చూసుకోవాలి కదా. ప్రజల అమాయకతను, ప్రజల నిరక్షరాస్యతను ఎన్క్యాచ్ చేసుకొని వాళ్ళ చేత రకరకాల భ్రమలు, ఆశలు చూపించేసి ఆ ఎలక్షన్ సమయంలో వాళ్ళ ఓట్లను కొల్లగొట్టి రకరకాల మార్గాల ద్వారా మీరు అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలు మీ చేతిలో అధికారం పెడితే ఎంత దుర్వినియోగం చేస్తుంది ఈ భారత ప్రభుత్వం. ఎవరైతే ఓట్లేసి గెలిపించారో వాళ్ళను తుదముట్టించి వాళ్ళను చంపేసే ప్రయత్నం ఏవైతే చేస్తున్నాయో భారత ప్రభుత్వాలు తమ పాలసీ విధానాలను ఇప్పటికైనా మార్చుకోవాలి. అసలు భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు ఏమీ లేకుండా చేస్తుంది కదా. ఆ నిర్బంధం అనేది ఎక్కడ ఆగుతుంది? ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ స్టాచ్యుటరీ బాడీస్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, యాంటీ కరప్షన్ సంస్థలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఎలక్షన్ కమిషన్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా మీరు గమనించారో లేదో అసలు మొత్తం దేశంలో ఉన్న ప్రైమరీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కూడా ఆక్యుపై చేసేసారు, సొంతం చేసేసుకున్నారు. తమలో నయాన భయాన తమకు అనుకూలంగా మార్చేసుకొని వీళ్ళ శక్తులను అక్కడ పెడుతున్నారు. ఓ వైస్ ఛాన్సలర్ చూడు, ఒక డైరెక్టరేట్ చూడు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మొత్తం వీళ్ళ వాళ్ళని పెట్టుకొని ఎడ్యుకేషన్ మొత్తం కాషాయ పరం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాషాయీకరణ ఎంత సిలబస్ మారుస్తూ ఉన్నారు. ఈ దేశం హిందూ రాజ్యంగా మారిపోవాలని కలలు కంటున్నారు. హిందూ రాష్ట్రం కావాలట, ఇది హిందూ దేశం కావాలంట. ఎందుకట అది? మిగతా వాళ్ళు ఏం కావాలి అంటే మొత్తంగా ఆ స్వయం ప్రతిపత్తి గల సంస్థలైన ఆ ఈడీలు, ఎన్ఫోర్స్మెంట్ అవన్నీ చేతిలోకి తీసేసుకున్నారు. న్యాయ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసిండ్రుగా. ఎంత భయానికి గురి చేస్తున్నారు న్యాయమూర్తులను. న్యాయ వ్యవస్థను చేతిలోకి తీసుకున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తున్నారు స్వయం ప్రతిపత్తి గల పార్లమెంటరీ ద్వారా వచ్చిన సంస్థలను. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మీరు కంట్రోల్ చేసుకొని మీ ఇష్టానుసారంగా నడుపుతా ఉన్నారు. ఒక ప్రతిపక్ష పార్టీ లేకుండా చేస్తున్నారు. ఒక ప్రత్యామ్నాయ ఉద్యమం లేకుండా చేస్తున్నారు. మీరు మాత్రమే ఉండాలి, ఇది హిందూ రాజ్యం అంటే మాత్రం ప్రజలు మీరు అనుకుంటారు ఈ వస్తున్న విజయాలతో చాలా ఇంకా అత్యంత సంతోషానికి గురవుతున్నారేమో. కానీ ఎవరా గురయ్యేది? ఆ బీజేపీ, ఆ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం మాత్రమే సంతోషానికి గురవుతారు. కానీ మొత్తం ఇవాళ ఒక్క ఇడ్మా చనిపోతే భారతదేశం మొత్తం యువత ఆయన ఏంటి అసలు ప్రపంచ విప్లవ వీరుల ఆ వరుస క్రమంలో ఆయన చేరిపోయాడుగా. మీరు ఆనందపడుతున్నారేమో కానీ వాళ్ళు చనిపోతున్నప్పుడు అలాంటి ప్రజా వీరులు అభిమానం పొందిన సంపాదించుకున్న వాళ్ళు చనిపోతే ఇవాళ 12 కోట్ల ఆదివాసీలు ఉన్నారు. 12 కోట్ల ఆదివాసీలు ఏం ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు సప్లై చేస్తున్న 80 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఒక్కసారి గమనిస్తే మీ మార్గం ఎటుపోతుందో మీకే అర్థమవుతుందని చెప్తాం. అయితే కగారు ఆపరేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎంతో మంది మావోయిస్టులని ఎన్కౌంటర్ చేశారు. సో ఈ సమయంలో చాలా మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లు ఆపమని చెప్పి చర్చలకు సిద్ధం అన్నట్టుగా ప్రభుత్వానికి లేఖల ద్వారా తెలుపుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చేయట్లేదు? ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ యొక్క సైద్ధాంతిక భావజాలం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ పరంగా అమలు పరుస్తున్నారు. అది తప్పని చెప్తున్నాం. అది అధికార దుర్వినియోగం చేయదలుచుకున్నారు. అధికార దుర్వినియోగంలో భాగంగానే ఈ కమ్యూనిస్టులను, మైనారిటీ వర్గాలను అట్లా చంపటానికి పూనుకున్నారు. కనుక
వీళ్ళకి ఒక్కటే ఒక ధ్యేయం ఉంది గనక, ఆ ధ్యేయం నెరవేరే దిశగా ఇంకా ఎన్ని వక్ర మార్గాలకు పూనుకోవాలో అన్ని వక్ర మార్గాలకు పూనుకుంటున్నారు. అది వాళ్ళకి అర్థం కానిదేంటంటే, భౌతికంగా నిర్మూలిస్తే నిర్మూలిస్తారేమో కానీ, ప్రజల భావజాలం, ప్రజల భావజాలం అంతెందుకు ఈ దేశంలో కులం ఉందండి. నిత్యం అనుభవించే హింస ఇవాళ పాలకులు ఆలోచించాల్సిందేంటంటే, నిత్యం క్షణ క్షణం అనుభవించే హింస కుల రూపంలో, జెండర్ రూపంలో, లింగ వివక్షకు గురవుతూ మహిళలు నిత్యం హింసను అనుభవిస్తున్నారు. దళిత బహుజన వర్గాలు నిత్యం ఆ హింసను, దాన్ని పోగొట్టడం కోసం మార్గం ఏదైతే ఉందో చెప్పండి చూద్దాం. ఏ శాస్త్రీయమైన మార్గం ఉందో చెప్పండి. ఇవాళ దళితులు ఈ కులం పోవటానికి సాయుధ పోరాటం ఒక్కటే మార్గం అని తలంచారు అనుకోండి, అది తప్పు కాదు కదా. మనమెవరం తప్పు పట్టడానికి, మనమెవరం జడ్జిమెంట్ ఇవ్వటానికి? మహిళలందరూ ఇవాళ ఈ ప్యాట్రియార్కిక్ సొసైటీలో మాకు స్థానం లేకుండా పోయింది, అణిచివేయబడుతున్నామని వాళ్ళు సాయుధం కావాలనే ఆలోచన వస్తే దాన్ని తప్పుపట్టడానికి మనమెవరం? కానీ ఏ రూపంలో వచ్చినా కానీ అణిచివేసే దిశగానే ఈ ప్రభుత్వం పోతుంది. హిడ్మా చనిపోయిన తర్వాత గ్రామాల్లో ఆయన ఫోటో పట్టుకొని చిన్న నిరసన కార్యక్రమం చేస్తే మొత్తం గ్రామాల మీద పడి పోలీసు వాళ్ళు వాళ్ళను అరెస్ట్ చేసి లాకప్లో వేసి రోజుల తరబడి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? ఇదంతా చేయకండి. ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. భారత రాజ్యాంగం ప్రసరించే ఆ వెలుతురులో పరిపాలన జరగాలి, పాలనా యంత్రాంగం ఆ స్వభావంగా ఉండాలి అని అటు దిశగా ఈ ఉద్యమాలు ఏవైతే తెస్తున్నాయో డిమాండ్లను, వీళ్ళతో మాట్లాడటం కోసం ఒక భారత సమాజంలో ఢిల్లీ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా చర్చల కమిటీలు ఏర్పడి మీరు అన్నట్టుగా చర్చలు చేయండి అని చెబితే అసలు ఒప్పుకోదుగా. మాటలు లేవు, గీటలు లేవు అంటే ఏందా లాంగ్వేజ్? చివరి నక్సలైట్ను ఏ పొదల్లో దాక్కున్నా కానీ చివరి నక్సలైట్ను బయటికి లాగి తుదముట్టించండి. అసలు ఒక భారత హోంశాఖ మంత్రి, ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక మంత్రి అటువంటి మారణానికి సంబంధించిన పరిభాషను ప్రయోగించవచ్చా? కాకపోతే ఎందుకు వీళ్ళకి తెలియక కాదు, కానీ ఒక ధ్యేయం ఉంది. ఏంటి ఆ ధ్యేయం? ఉద్యమాలు లేకుండా చేయాలి. మొత్తం ఒకవేళ చర్చలు జరిపితే ఏ సమస్యలు ముందుకు వస్తాయో, ఏమేమి సమస్యలు ముందలు పెడతారో అని భయం పట్టుకొని చర్చలకు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా చర్చల ప్రక్రియ. కానీ వాళ్ళకు అర్థం కానిది ఏంటంటే, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు ఆ ఉద్యమం తీసుకొస్తున్న ప్రజాస్వామిక ఆకాంక్షలు ఏమున్నాయి? ఉద్యమం మొత్తంలో ఉద్యమం అనేది పెద్ద స్పెక్ట్రం. ఉద్యమంలో ప్రజల ముందు నువ్వు పెడుతున్నది ఏంటంటే తుపాకులు పట్టుకున్నారు. తుపాకీ ఒక్కటే కాదు, గుర్తుపెట్టుకోండి. నిర్మిస్తున్న ఉద్యమం ప్రధానం. తీసుకొస్తున్న ఉద్యమ ఆకాంక్షలు, ఏ డిమాండ్ల మీద, ఏ ఆకాంక్షల మీద ఉద్యమిస్తున్నారు. సాయుధం అనేది ఒక్క మెథడ్ మాత్రమే, కానీ ఉద్యమిస్తున్నారు. ఎందుకోసం ఉద్యమిస్తున్నారు? ఏ సమస్యల మీద ఉద్యమిస్తున్నారు? సీట్లో కూర్చున్న మీకు అర్థం కాదు. ఒక మహిళను అడగండి, ఒక ఆదివాసీ మహిళను అడగండి, మహిళా సమస్యలు ఏమున్నాయో. చర్చల ద్వారా కదా అవి వచ్చేది. ఒక ఆదివాసీకి ఏం కావాలో చర్చిస్తే కదా వచ్చేది. ఒక గిరిజనులకు, ఒక దళితులకు ఏం కావాలో చర్చలు జరిపితే కదా వచ్చాయి. చర్చలు జరపండి అని మేము ఎంత మేధావి వర్గం ఎంత నెత్తి నోరు మొత్తుకొని ఘోషించినా కానీ భారత పాలకులు వినదలుచుకోలే. అంటే యుద్ధం మొత్తం జరుగుతున్న ప్రక్రియలో, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో చర్చల ప్రక్రియ అనేది ఒక అంతర్భాగం. అంటే నీకు ఎంత దృష్టిలోపం ఉందో చూడండి. భారత పాలకులు ఒకటి పెట్టుకున్నారు, చంపేసేయాలి. చంపేయటం ఒక్కటే ఏకైక మార్గమా? ఈ హింస వల్ల తాత్కాలికంగా ప్రశాంతత ఏర్పడవచ్చు. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు, ఈ దేశంలో అణచివేత ఉన్నంత వరకు, ఈ దేశంలో హింస ఉన్నంత వరకు
సమస్యలు ఏది పరిష్కారం కానంత వరకు ఉద్యమాలు నిరంతరం ఉద్యమాలను ఆపటం అనేది ఎవరి తరం కాదు. ఉద్యమాలు ఎప్పుడు పోతాయి? వీళ్ళకి నిజంగా ఉద్యమాలు లేకుండా ఉండాలంటే ఎప్పుడు పోతాయంటే ఉద్యమకారులను పిలిచి ఏ సమస్యలు ఉన్నాయని అడిగితే ఆ సమస్యలకు సమాధానం కనుక్కుంటే ఉద్యమాలు ఉండవు. ఇప్పుడు ఆపరేషన్ కగారు మార్చి వరకి క్లోజ్ చేస్తాం. అంటే అందరి మావోయిస్టులందరినీ మట్టుబెట్టేస్తాం అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఉనికి కోల్పోనుందా? క్లోజ్ చేయలేరండి. అంటే భౌతికంగా మనుషులను ప్రాణాలు తీసి క్లోజ్ చేస్తాము అంటే అట్లా కనబడుతుంది నీకు. క్లోజ్ చేయలేం. ప్రజలున్నారు ఈ దేశంలో. ప్రజలకు వాళ్ళు ఓ 50 సంవత్సరాలు, ఓ 100 సంవత్సరాలు కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర ఉంది. ఒక్క మావోయిస్ట్ ఉద్యమమే కాదు. 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది. అసలు ఈయన లేనే లేడు అప్పుడు. ఈ పార్టీయే లేదు. చరిత్రలోకి ఒకసారి తొంగి చూడండి. మనుషులు గొంతెత్తినంత మాత్రాన ఇదిగో భీమా కోరెగాంలో 16 మేధావులను తీసుకెళ్లి జైలేసినా ఇప్పటి వరకు 6 ఏండ్లు అవుతుంది. ఎవరు కూడా ఇంకా విడుదల కావాల్సిన వాళ్ళు ఉండనే ఉన్నారు. ఈ పని చేస్తావు. ఈ పని చేసినంత మాత్రాన భీమా కోరెగాం ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఆ ఆ- ఆ- ఆ ఉద్యమం తెచ్చిన ఆకాంక్షలన్నీ సమసిపోయానా, వెళ్ళిపోయినాయా? అది కదా చూడాల్సింది. అందుకని ఈ ఉద్యమాన్ని మీరు అన్నట్టుగా నిర్మూలిస్తాడేమో రేపు ఇంకొక ఒక 4 నెలలు ఉంది. కానీ వాళ్ళు విప్లవోద్యమంలో పనిచేసి 53 సంవత్సరాలుగా పనిచేసిన ఒక కృషి ఉంది. ఎండకు ఎండి వానకు భయంకరమైన జీవితం గడిపి ఒక ప్రయోగం చేశారు. ప్రయోగం చేసిన దాంట్లో వాళ్ళనే చూస్తున్నారు కానీ వాళ్ళ వల్ల తయారైన వాళ్ళను అభిమానించే ప్రజానీకాన్ని చూడండి, వాళ్ళ గుండెలు చూడండి. ఇవాళ నీకు రోడ్ల మీదకి వచ్చి ఏ ఆందోళన కనబడతలేదు, అత్యాహాయని అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళకు మనసులు ఉన్నాయి, వాళ్ళకు గుండెలు ఉన్నాయి, వాళ్ళకు భావాలు ఉన్నాయి, వాళ్ళకు మేధస్సు ఉంది, వాళ్ళకు మనసు ఉంది. అవి మావోయిస్టు రూపంలో ఉన్న ఇవాల్టి రూపం మార్చుకోవచ్చు, ఇవాల్టి రూపం అంతరించిపోవచ్చు. అది ఎక్కడ పోదు. అది మళ్ళీ బూడిదలోంచి మళ్ళీ పుట్టుకొచ్చి పునర్నిర్మాణం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని భౌతికంగా నిర్మూలించి విజయం సాధించుకోవటం ఎంత అర్ధరహితం. అది భౌతికంగా నిర్మూలిస్తావేమో కానీ అందజేసిన భావజాలం, ఒక వ్యక్తి చనిపోతే వేల కోట్ల జనాలను తయారు చేసి వాళ్ళు ప్రాణాలు వదిలారు కనుక ఆ ప్రజలున్నారు, వాళ్ళు అలమటిస్తున్న ఆ సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నంత వరకు, ఆ ప్రజలు ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు తిరుగుబాటు రావటం అనేది సహజం. ఓకే, రైట్. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల దగ్గర నుంచి ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. దాంట్లో హిడ్మా ప్లేస్లో మరొక ప్రముఖ మావోయిస్ట్ అనేవారు ఆపరేషన్ కగార్ని ఎదుర్కోబోతున్నారు. అంటే బర్సేదేవ్ ఆయన పేరు. ఆయన ఈ ఆపరేషన్ని ఎదుర్కొని తమ ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే గెరిల్లా ఆపరేషన్స్ అన్నీ కూడా ఆయన సారథ్యంలోనే జరుగుతాయని అంటున్నారు. మరి అదే ఇప్పుడు ఒక వీరుడు వరిగితే ఇంక వేలాది వీరులు వస్తారని ఒక నినాదం. అదే హిడ్మా పోయిండేమో, కానీ హిడ్మా ప్లేస్లో మరి మీరన్న బార్సే దేవ అదే గ్రామం నుంచి, అదే జాతి నుంచి మళ్ళీ పుట్టుకొచ్చిండుగా. అంటే ఇంకా ఒక్కదాంతో ఇది ఆగిపోదు, మొదలైంది. అయితే ఈ ఉద్యమ స్వభావం అర్థమైతే బాగుంటుంది. ఉద్యమ స్వభావం ఇదొక చక్రం, అది తిరుగుతూ ఉంటుంది. ఇవాళ మొత్తం బానిస వ్యవస్థలో వాళ్ళే యజమానులు, భూస్వామ్య వ్యవస్థలో వాళ్ళే భూస్వాములు, మళ్ళీ అదే వర్గం, పెట్టుబడిదారుల్లో మళ్ళీ అవే వర్గాలు, సామ్రాజ్యవాదంలో అవే వర్గాలు. ఎక్కడ మారిపోయినాయి? తారుమారు ఎక్కడైంది? కింద ఉన్న ప్రజలు అట్లాగే ఉన్నారుగా, ఆ పైన వాళ్ళు అట్లాగే ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు కదా. వీళ్ళ మధ్యలో ఉన్న తారతమ్యం ఎంత ఉంది? ఈ తారతమ్యాలు ఉన్నంత వరకు, ఆ తారతమ్యాలు పోవాలని పోరాడుతున్న చైతన్యవంతమైన ప్రజలను భౌతికంగా చిన్న సమూహాలు కనుక నిర్మూలించడం సులభమే. కానీ ఒకరి తర్వాత ఒకరు
మరొకరు నక్సల్బరీ పోరాటాన్ని తుదముట్టించినాం అనుకున్నాం. శ్రీకాకుళం రైతాంగ పోరాటాన్ని జగిత్యాల జైత్రయాత్రను అయితే ఇంకొక రూపంలో వివిధ రూపాల్లో అది రూపాంతరం చెందుతూ అయితే వీళ్ళ దృష్టిలో ఉండాల్సింది ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ. భావజాలం అనేది ప్రజల సమస్యలు ఉన్నంత వరకు వాళ్ళ సమస్యల మీద ఒక తరం కాకపోతే ఇంకొక తరం పోరాటం చేస్తుంది. కాకపోతే మీకు కొంత గ్యాపు, కొంత అగాధం కనబడవచ్చు, కానీ ఏదో ఒక రూపంలో ప్రజలు మళ్ళీ ఉద్యమిస్తారు, తిరుగుబాటు చేస్తారు. అసలు కావలసింది ఏంటి? మీ మెదళ్ళు మారాలి, మీ మనసులు మారాలి. మీరు ఆ గాంధీ తాత చెప్పిండు, ఒక పాలసీ విధానాన్ని తీసుకొస్తున్నప్పుడు అట్టడుగున ఉన్న ఒక సామాన్యమైన ప్రజల కన్నీరు చూసుకుంటూ పాలసీ విధానాన్ని ఏర్పాటు చేయమన్నారు. అసంటోనే చంపేసిండ్రుగా అంత గొప్ప ఫిలాసఫర్ని. అసొంటి మనస్తత్వం ఉన్నంత వరకు ఇలాంటి ఉద్యమాలు అనేటివి హిడ్మా ప్లేస్ లో బర్సేదేవ వస్తారన్న లెటర్ అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ మేము చర్చలకు సిద్ధమన్నట్టు మళ్ళొక్క లెటర్ కూడా రిలీజ్ చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మావోయిస్టులది వచ్చి లొంగిపోవడానికా, లేదనంటే మరో లీడర్ ని పెట్టి ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడానికా? అంటే మీరు రెఫర్ చేస్తున్నది February 15th నాటికల్లా మేము లొంగిపోతాము, అప్పటి వరకు కాల్పులు జరపొద్దు అని ఒక లెటర్ ఈ మధ్యలో వచ్చింది. అది చర్చనీయాంశమైంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. కాకపోతే దానికి ఉన్న క్రెడెన్షియల్స్, ఆ లెటర్ అనేది సందేహాస్పదంగా ఉంది అనేది ఒకటి. అయితే ఏదేమైనా అది ఒకవేళ నిజం అనుకున్నా కానీ ఎందుకింత చంపటానికి ఇంత తొందర ఎందుకు అనేది ఒక ఆలోచన. ఎందుకు ఇంత తొందరపడుతుంది భారత ప్రభుత్వం? అంటే మిమ్మల్ని ఆ పెట్టుబడిదారులు ఒత్తిడి చేస్తున్నారా? ఆ 104 మంది, నిజమే అది, ఆ 104 మంది ఆ ఒప్పందాల మీద సంతకాలు పెట్టింది ఎప్పుడు తెలుసా? 10 ఏళ్ల కింద. 10 ఏళ్ళు అవుతుంది మీరు అధికారంలో కాదు, ఇంకా కిందికే. ఇప్పుడు మీరు వచ్చే 10 ఏళ్ళు 11 ఏళ్ళు దాటుతుంది. వాటిని ఇంకేమో ఎప్పుడు అమలు పరుస్తారా అని పెట్టుబడిదారులు. మనల్ని పరిపాలిస్తున్నది బీజేపీ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈ సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, ఈ బడా పెట్టుబడిదారులు వీళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక February 15th వాళ్ళు ఏదో అడిగిండ్రు అని కనుక నిజమే కనుక అనుకుంటే మరి February 15th కల్లా ఆపొచ్చుగా. March 31st శాంక్టిటీ ఏంటి? దాన్ని ఇంకింత పొడిగించవచ్చుగా. అసలు మేము చంపేస్తాము, మీరు అనవసరంగా చచ్చిపోతారు, మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చాలా ముందే హెచ్చరికలు జారీ చేయొచ్చు కదా. ఏకంగా ఆయుధాలు ఇచ్చి అడవికి ఎందుకు పంపారు? అందుకని వీళ్ళు ఏదైతే అడిగిన వాళ్ళు నిజమే అనుకుంటే, ఆ లెటర్ కనుక నిజమే అనుకుంటే, ఇప్పుడు దేవాను అపాయింట్ చేసుకున్నది వాళ్ళు అంతర్గతంగా రాజకీయ పరంగా, ఒకరు పోతే వాళ్ళ ప్లేస్లో రీప్లేస్మెంట్ చేయటం అనేది అత్యంత సహజం. బహిరంగంగానే వచ్చిండు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి చనిపోతే ఇవాళ తిరుపతిని ప్రధాన కార్యదర్శి పెట్టుకున్నారు. వాళ్ళు రాజకీయపరమైన చర్యలు వాళ్ళు చేస్తారు. అది ఒక వాళ్ళకు సంబంధించిన అంతర్గత రాజకీయపరమైన విషయాలు అవి. అయితే ఈ బహిరంగంగా వచ్చిన లెటర్స్ ఉన్నాయిగా. బహిరంగంగా వచ్చిన లెటర్ ఏంటంటే February 15th వరకు మాకు అవకాశం ఇవ్వండి, మేము మీ దగ్గరికి వస్తామని అంటే కనుక వాళ్ళది నిజమే అయితే మరి అవకాశం ఇవ్వటానికి ఎందుకు సుముఖంగా లేదు? అంటే ప్రతి సందర్భంలో మావోయిస్ట్ పార్టీ నిజంగా స్పష్టంగా 6 సార్లు లెటర్లు రాసి ఇక్కడ ఉన్న పనిచేస్తున్న మేధావి వర్గం చర్చలు జరపండి అని వాళ్ళు అడిగినారు. మావోయిస్ట్ పార్టీ అధికారికంగా 6 సార్లు లెటర్ రాసింది. అంటే చర్చల కమిటీ అడిగినా చర్చలు లేవంటాం, మావోయిస్ట్ పార్టీ అడిగినా చర్చలు చేయమని అడిగినా కానీ చేయలేదు. ఇప్పుడు February 15th లోపల మేము బయటకు వస్తాం, మాకు అవకాశం ఇవ్వండి చర్చలు చేయండి అని అడిగితే కూడా దీనికి కూడా సుముఖంగా లేకపోతే ఆ తొందరలో ఎన్ని ప్రాణాలు పోవాలనేది ఇవాళ సమాజం అందరూ మనం అనుకుంటున్నాం వాళ్ళ స్పందన ఏదో ఒక ఆందోళన రూపంలో వస్తలేదని, కానీ ప్రజలు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు. అది ఉంది భారత ప్రజలకు, తెలంగాణ ప్రజలకు,
పోరాటం చేసి సాధించుకున్న ఈ ప్రజలకు ఆ పోరాట విలువలున్నాయి. ఆ భావజాలం ఉంది కనుక ఏదో ఒక రూపంలో ఏదో రకంగా ఇవాళ మీరు అణిచివేత ఉన్నంత వరకు, ఆకలి ఉన్నంత వరకు, కులం ఉన్నంత వరకు, ఈ జెండర్ వివక్ష ఉన్నంత వరకు తప్పనిసరిగా ఉద్యమాలు మళ్ళీ 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 పునరుద్ధరించబడతాయి. ఇదంతా చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్చి తర్వాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖగార్ ఆపరేషన్‌తో కేంద్ర ప్రభుత్వం గెలవబోతుందా? లేదనంటే మావోయిస్టులు ఇంకొక లీడర్ ఉన్నారని ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మావోయిస్ట్ రాజ్యం గెలవబోతుందంటారా? అంటే ఈ గెలుపోటములు విశ్లేషణ చేయాలంటే ఇప్పుడు భారత ప్రభుత్వం ముందే ఎవరు గెలుస్తున్నారు అని ఇప్పుడే ఒక ప్రశ్న అడగాలి. ఎవరు మార్చి 31 లోప గెలవబోతున్నారనే ఒక ప్రశ్న అడగాలి మనం భారత ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వానికి అంత విశ్వాసం ఉంటే మేము గెలవబోతున్నాం, మా లక్ష్యం నెరవేరబోతుంది, మావోయిస్టులను ఇంకా లేకుండా చేస్తున్నాము అని ఒక కాన్ఫిడెంట్గా చెప్పదలుచుకుంటే అందులోంచి రెండో ప్రకటన ఒకటి రావాలి. ఏంది అది? ఏప్రిల్ 1 నాటి నుంచి ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ను ఇంకా అక్కడ పని లేదు కనుక ఏప్రిల్ 1 నాడు ఉపసంహరించుకుంటాం అని చెప్పాలి. సరిహద్దు బలగాలను మొత్తానికి ఉపసంహరించుకుంటాం. పోలీసు వర్గాలు ఉండవు, సిఆర్పిఎఫ్ ఉండదు, డిఆర్జి ఉండదు, బస్తర్ ఫైటర్స్ ఉండవు, ఏ బలగం కూడా అక్కడ ఉండదని చెప్పగలగాలి. ఎందుకు మనకు బాహటంగా కనబడుతున్నారండి. ఆ చెట్ల నరికివేత దృశ్యాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, ఆదివాసీలు పెడుతున్నారు. ఆ మిలిటరీ బలగాల సమక్షంలోనే చెట్లు నరికివేశారు. ఇవాళ మిలిటరీ కానీ పోలీసు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే మన నౌకరు కోసం, మన ఉద్యోగం కోసం, మన జీతభత్యాల కోసం ఇవాల్టి జీవితాన్ని చూసుకుంటున్నారేమో కానీ భారత బలగాలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఉద్యోగ ప్రక్రియ చెట్లను నరికివేతకు నేను కావలి ఉంటాము అనే సందర్భం ఏదైతే ఉందో అది నువ్వు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నావో ఒక్కసారి వాళ్ళ ఆలోచనలో మెదిలింది అనుకోండి. ఆదాని కంపెనీ, లాయిడ్ కంపెనీ చెట్లు నరికివేస్తుంది, ఆ చెట్లను నరికివేతకు నేను భద్రత వహిస్తున్నా, ఎవరు రాకుండా చేస్తున్నాను, ఇది తప్పు అనే ఆలోచన వస్తే అంటే బలగాలే ఎదురు తిరిగే సందర్భం ఏదో ఒక ఆ సందర్భం అనేది ఖచ్చితంగా అది వస్తే గనక ఇంక మరి భారత పాలకులు ఎక్కడ ఉండాలి అంటే మొత్తం విధ్వంసానికే పూనుకొని మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీసే ప్రక్రియకే పూనుకుంటే ఇంకా తప్పనిసరిగా ఈ తిరుగుబాట్లు అనేటివి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయని చెప్పగలం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.